హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. పిల్లల ఇక్కడ ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు ఈ లేఖనంలో మనకు కనబడుతున్న పిల్లల గొప్ప విషయం ఏంటంటే అపోస్తలుడైన పేతురుగా అంటే యేసు ప్రభువు శిష్యుడుగా పిల్లలు ఆయన తెలుసుకున్న పిల్లల సత్యాన్ని ఇక్కడ ఆయన పిల్లలు ఏమండి తేటతెల్లం చేస్తున్నారు. ఏంటయ్యా ఆయన తెలుసుకున్న సత్యం అని అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పిల్లలు ఆయన తెలుసుకున్న పిల్లల సత్యం. ఇక్కడ దేవుడు బిడ్డలారా ఆయన ఒక యూదుడు. యేసు ప్రభువారు ఆ యూదా జాతిలో పిల్లలు జరిగించారు. ఈయన యేసు ప్రభువారి యొక్క శిష్యుడుగా ఉండి యేసు ప్రభువారి యొక్క శిష్యుడుగా ఉండి ఎంతగానో పిల్లలు నమ్మకస్తుడుగా సాగి ఉన్నాడు. ఈయన పిల్లల అభిషేకించబడి యేసు ప్రభువారికి ప్రథమ శిష్యుడుగా పిల్లలు పరిచర్యలో పిల్లల గొప్ప నాయకుడుగా ఉండి యేసు ప్రభువారి తర్వాత పిల్లల పరిచర్య ఎంతటికి కూడా గొప్ప నాయకుడుగా ఉండి నడిపించుతున్న పిల్లల వారి ఉన్నారు పేతురుగా. అటువంటి పేతురు గారికి పిల్లల తెలియని విషయం పిల్లల ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు బిడ్డలారా ఆలోచన చేయండి. యేసు ప్రభువారు అప్పటి వరకు కూడా వారికే దేవుడు అనేది అనుకున్నాడు పేతురుగా. యేసు ప్రభువారు అప్పటి వరకు వారి జాతికే దేవుడు అనుకున్నాడు పిల్లల పేతురుగా. కానీ పేతురు గారి జీవితంలో తెలుసుకున్న గొప్ప విషయం ఏంటంటే యేసు ప్రభు వారి జాతికే కాదు అందరికీ దేవుడు. ఎందుకంటే ఆయన సమస్తము సృష్టించిన సృష్టికర్త అని చేసి ఆయన తెలుసుకున్నాడు. కనుక ఆయన సన్నిధిలో అడుగు పెట్టిన మనం పిల్లలు ఈ విషయాలు తెలంగా మనం తెలుసుకోవాలి. ఈ భాగంలో ఉంటున్న పిల్లరా ఈ యొక్క అధ్యాయం అంతట్లో పిల్లలు ఉంటున్న విషయాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు పిల్లరా దేవుని సంగమా దేవుని బిడ్డలారా పిల్లలు చాలా సత్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక సత్యాలు మన జీవితాల్లో పిల్లలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే మనము ఈ యొక్క విశ్వాసం అనే కుల మార్గంలోకి మనం ప్రవేశించాం. విశ్వాసం క్రైస్తవుడు అనే కులని మార్గంలోకి మనం ప్రవేశించాం. ఈ విశ్వాసంలో మనం సాగుతున్నప్పుడు పిల్లరా మనం ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ లేఖనంలో నుండి పిల్లల అనేక విషయాలు మనకు తయారు చేస్తాం. కనుక ఈ భాగంలో కనబడుతున్న విషయాలన్నీ కూడా మన ఎంత ఉంటున్నాయా లేవా, మనం ఎలా ఉంటున్నాం, ఏమంటే మనం సగం వారిగా ఉంటున్నామా, సంపూర్ణంగా పిల్లలేండి పరిపూర్ణమవుతున్న వారిగా ఉంటున్నామా, ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి మనం పిల్లలు ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగుతుందా. రెండు స్థాయి స్తోత్రం. ఇవన్నీ తెలుసుకోవడానికే పిల్లల ఈ లేఖనాన్ని సమయంలో మనం పిల్లల పరిశీలిస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఇక్కడ జరిగిన కథగా జరిగిన దాన్ని కథగా చెప్పుకుంటూ వెళ్తూ అందులో ఆధ్యాత్మిక సత్యాలు పిల్లలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి పిల్లల ఈ 10వ అధ్యాయం మొదట్లో పిల్లలు ఇటలీ పట్టణంలో ఉన్నటువంటి పట్టణంలో కొర్నేలి శతాధిపతి అని ఒక ఆయన అంటే 100 మంది మీద 100 మంది సైనికుల మీద అధికారి. ఇటలీ పట్టణంలో పిల్లలు 100 మంది మీద అధికారి అయిన కొర్నేలి అన్నటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఎవరున్నారండి? కొర్నేలి అన్నటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన వాస్తవానికి అన్యుడే, యూదుడు కాదు. కానీ ఆయన అన్యుడైనలో సత్యము తెలుసుకున్నవాడు. దేవుడు అందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు యేసుక్రీస్తు మాత్రమే తెలుసుకున్నాడు. ఆ దేవుడు పిల్లలని యేసుక్రీస్తు సర్వ సృష్టికర్త అని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు పిల్లలేవండి నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. ఆయన వెంబడిస్తేనే కానీ ఆ మోక్ష రాజ్యం పిల్లలు చేరుకోలేమనేది ఆయన తెలుసుకున్నాడు. కనుకనే ఆయన పిల్లరా ఆయన ఆరాధిస్తూ పిల్లరా ఏమిటి యేసు ప్రభువారిని ఆరాధిస్తూ యేసు ప్రభువారిని పిల్లరా ప్రార్థిస్తూ యేసు ప్రభువారిని పిల్లల ఆరాధిస్తూ ప్రార్థిస్తూ గురువులే భక్తి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక గురువు గారు ఒక శిష్యుడు ఎవరో కూడా యేసు ప్రభువారి శిష్యుడు ఆయన బోధించిన వారు ఎవరో కూడా లేరు. తనకు తానుగా ప్రభువుని తెలుసుకున్న పిల్లరా గొప్ప పిల్లల భక్తుడుగా కనబడుతున్నాడు. పిల్లల కొర్నేలిగా తనకు తానుగా పిల్లలు విశ్వసించారు. ఓ పిల్లరా అతని విశ్వాసంలో అతని యొక్క పిల్లలేమిటి క్రైస్తవ జీవితానికి ఒక సేవకుడు పిల్లల ఆధారం లేడు కానీ కేవలం అతని దర్శనమే అతను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగి ఉంటా. హల్లెలూయా. రెండు స్థాయికి స్తోత్రం చేద్దాం. అయితే దేవుని సంగమా దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అతడైతే పిల్లల దర్శనం ద్వారా ప్రభువుకు బలపడి పిల్లల ప్రభువుని పిల్లరా ఏమిటి ఆయన పిల్లరా తన సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఆ ప్రభు మార్గములో అనగా పిల్లలేమిటి ఓ పిల్లల అతను ధర్మకార్యములు పుణ్యకార్యములు పిల్లలు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. తన ఇంటి వారందరికీ కూడా
తదేకరణ భక్తిలో తన ఇంటి వారందరినీ కూడా ఆ భక్తిలో నడుపుతున్నాడు. దేవుని పిల్లల ఆలోచన చేయండి. ఎవరిని గురువు లేకుండానే పిల్లరా, ఎంత గొప్పటి పిల్లరా, పరిస్థితులు అతడు ఎంత గొప్ప స్థితిలో ఎదుగుతున్నాడో చూడండి. జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా. సంఘంలో నుంచి కూడా కొంతమంది పిల్లరా తమ కుటుంబాలని తాము పిల్లలు గుడికి వస్తూ ఉంటారు, తమ కుటుంబాన్ని రక్షించుకోలేదండి. కారణం ఏంటంటే ఆ సత్యం వారికి తెలియదని పిల్లరా మాటలు పిల్లలు మనం ఆలోచించాలి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంటున్నాడు. ఆ స్వతంత్రత పిల్లరా లోకమంతా రక్షించబడాలని పిల్లలు ఆశిస్తూ ఉంటారు. తమ ఇంటి వారు నశించుకోకూడదని పిల్లరా చాలా పిల్లలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్దామా, రెండోసారి చెప్దామా. ఇది పిల్లల కొన్నేళ్ళ జీవితంలో నుండి మనకు పిల్లలు అర్థమవుతున్న విషయం. దేవుని పిల్లలు తెలుసుకున్న వారు పిల్లలు ఏం చేస్తారు? ధర్మ కార్యాలు చేస్తారు. ఏం చేస్తారండి? పిల్లలు అక్కడ చదవండి. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఆయన తన ఇంటి వారందరితో కూడా, ఎందరితో రండి? అందరితో కాదు, తన ఒక్కడే కాదు, ఎవరో బయటతో కాదు, తన ఇంటి వారందరితో కూడా, తన ఇంటి వారందరితో కూడా దేవుని ఆరాధించాల్సిన ఇంటి వారందరితో ఆరాధించు. ఇంటి వారందరూ రక్షించుకోవాలి. ఎలా రక్షించుకుంటారు? నువ్వు పూర్తిగా ఆయన తెలిస్తే అయ్యో దేవుడికి లోబడాలి. నీకు భయభక్తులు తెలిస్తే, పాప చిక్కులు భయపడుకుంటే, అయ్యో నరకమైన నీకు భయం ఉంటే అప్పుడు పిల్లలు ఏం చేస్తావు? నువ్వు పిల్లలు ఆలోచించు. ఆ అనుభవం నీలో లేనప్పుడు, లేదా అవగాహన నీలో లేనప్పుడు నీ కుటుంబాన్ని నడిపించుకో. నువ్వే సరిగా ఏదో నమ్మకం వస్తావు అవుతావు, మాస్టర్ గారు ఒక తలపోటుగా జరుగుతుంది. కానీ దేవుని మీద ఆలోచించండి. సంఘంలో పిల్లలు నమ్మకస్తులుగా భగవంతులుగా ఉండాలంటే నువ్వు పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడే నువ్వు పిల్లలు పరిపూర్ణమైన సహకారం అవుతావు. పిల్లల దేవుని మహిమపరచగలుగుతావు పరిపూర్ణంగా. దేవునికి స్తోత్రం కలుగుతావు. ఇది కొరనేళ్ళ జీవితంలో మనకు కనబడుతున్న పిల్లలు గొప్ప విషయం. అయితే ఈయన పిల్లలు కుటుంబం అంతటితో ప్రాంతంలో ఉంచున్నాడు, ధర్మ కార్యములు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అండి? ధర్మ కార్యములు. అధర్మ కార్యములు చేయడం లేదండి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ధర్మ కార్యములు చేస్తున్న వాడుగా కనబడుతున్నాడు. దేవుడు ఇట్లా పూర్తిగా దేవుని ఎరిగిన వాడు, పూర్తి భక్తుడైన వాడు ఎప్పుడు కూడా ధర్మ కార్యములు చేస్తాడు, కానీ అధర్మ కార్యములు చేయడు. అది పిల్లలు ఏ విషయంలోనైనా సరే, ఇతరులకు సహాయం చేయడంలోనైనా సరే, ఇతరులు ఆదుకోవటంలోనైనా సరే ఏం చేస్తాడు? ఆయన ధర్మ కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ కార్యములు చేస్తాడండి? అన్యాయము, అక్రమము, ఓ పిల్లలు ఏమండి అనవగాహన, లేక పిల్లల హేళన, లేక పిల్లలు ఏమండి ఓ పిల్లల దుర్మార్గత, దుష్టత్వం, ఇలాంటివి పిల్లలు వారి జీవితంలో ఉండదు. వారు ఎప్పుడు కూడా ధర్మ కార్యం ఏదైతే మంచిదో అది పిల్లలు ఆయన దృష్టికి ధర్మమైనది జరిగిస్తాడు అనేది లేఖనం చెప్తుంది. ఎవరు? భక్తుడు పిల్లల దేవుని దృష్టికి ధర్మమైన దాన్ని, మనుషుల దృష్టికి ధర్మమైన దాన్ని కాదు, దేవుని దృష్టికి ధర్మమైన దాన్ని తన జీవితం అంతటిలో కూడా ప్రతి విషయంలో, అది సంసారమే కావచ్చు, పిల్లలు తక్కువే కావచ్చు, డబ్బులు సంపాదించడమే కావచ్చు, ఇతరులతో పిల్లల ఎవరి కలిసి జీవించడమే కావచ్చు, అది ఏ విషయంలోనైనా సరే, దేశానికైనా, సంఘానికైనా, కుటుంబానికైనా, ఎవరైనా సరే ధర్మముగా దేవునికి స్తోత్రం కలుగునుగా. ధర్మము జరిగించే వారై ఉంటారు. ఎవరు? భక్తులు. ధర్మము జరిగించే వారైతేనే మనం ఏం చేస్తాం చెప్పండి? భక్తులు ఉంటాం. భక్తుడు ధర్మము జరిగించకపోతే భక్తుడు కానేరడు. దేవునికి స్తోత్రం కలుగు. ఇక పిల్లరా మూడవది అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు ఏం చేస్తున్నాడండి? భక్తుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడండి? ఎప్పుడు ప్రార్థనే. ఇతరుల మీద ఆధారపడ్డావు. దేవుడు అడుగుతాడు, దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడితో పిల్లలు సంభాషిస్తూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నాలుగోది మనం చూసినప్పుడు అతడు దేవుని వీటిలో ఆలోచించేది పిల్లరా ఎవరి దేవదూతతో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఒక మాట చెప్పాలంటే అతడు దర్శనములు కలిగిన వాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దర్శనములు ఎదిగిన చదువులు ఏం చేస్తారు చెప్పండి? నశించిపోతారు లేఖనం చెప్తారు. కనుక పిల్లరా అతడు దర్శనములు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా
మనుషుల మీద మనకు అవిధేయత వచ్చినా మన దర్శనం మీద మనకు పుల్లేరేమిటి మనకు నమ్మకం కలుగుతుంది. కనుక మనుషుల ఏడల మనకు సహనం కలుగుతున్న దర్శనం మనల్ని ఏం చేసుకుంటుంది? దర్శనము కలిగిన వాడు ఎప్పుడు కూడా బలవంతుడే సాగుతుంటాడు. ఆ దర్శనం విషయంలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దర్శనము నిన్ను మోసం చేయదు. దర్శనము నిన్ను మోసం చేయదు. కానీ దర్శనాలను మోసం చేసినప్పుడే దర్శనం పుల్లరేమిటి నిలిచిపోతుంది. ఆ దర్శనం పుల్లరా ఏమిటి? ఆ దర్శనము సతాను కూడా పుల్లరేమిటి ప్రవేశిస్తూ ఉంటాడు. సతాను కూడా దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ దర్శనం నిన్ను తప్పుడు త్రోవలో పట్టిస్తుంది. కనుక దర్శనాన్ని నువ్వు ప్రేమించి దర్శనాన్ని గౌరవిస్తే అనగా దర్శన ప్రకారం సాగటానికి పిల్లరా నువ్వు ఎల్లప్పుడూ పిల్లల మనసు నిలపాలి. నిత్యము దర్శనం గురించి పిల్లగా దేవుడు నాతో మాట్లాడుతాడు. నేనే పాపం చేయను, నేనే మాత్రం కూడా దేవుని విరోధంగా ఏ లోపం ఉండవు అని నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నట్టే దర్శనం ఇవన్నీ జాగ్రత్త కలిగి ఉన్నట్టయితే సాధారణ దర్శనంలోనికి పిల్లలేవండి ఏమాత్రం కూడా చొరబడలేడు. కనుక నీకు పిల్లల సన్మార్గమే నిత్యము తెలుస్తూ ఉంటుంది. పిల్లల దుర్మార్గం అనేది నీకు ఎక్కడా కూడా కానరా. దేవుడికి స్తోత్రం కలిగి నీ యొక్క దర్శనం ఎప్పుడు కూడా నేను తప్పు పట్టింది. చాలా మంది దర్శనం వచ్చిందండి, దేవుడు ఎలా చెప్పి అలా చెప్పి అంటాడు. పిల్లలు అయ్యారు చాలా తప్పులోకి చాలా నష్టాల్లోకి చాలా కష్టాలు. కారణం ఏంటి? ఆ దర్శనం పిల్లలేవిడి సాతాను పిల్లలేవిడి కల్పించే కారణం చేత. సాతాను ఎందుకు కల్పించాడు? దైవ దర్శనం నిర్లక్ష్యంగా ఉన్నావు కనుక నీ నిర్లక్ష్యతను బట్టి, నీ అపవిత్రతను బట్టి, నీ పాప జీవితాన్ని బట్టి సాతాను పిల్లరా ప్రవేశించి నిన్ను తప్పు త్రోవల్లో పిల్లలేవిడి నడిపించడం జరుగుతున్నది. కనుక దేవుని ఇట్లా ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ మనం చూడాలి దర్శనం ఇలా పిల్లలకి జాగ్రత్తగా ఉంటున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అందుకే ఇక్కడ పిల్లలేవండి ఇంటి వారందరితో పిల్లలేవండి పిల్లరా భక్తిలో ఉన్నాడు. ఇంటి వారందరితో భక్తిలో ఉన్నాడు. ఇంటి వారందరితో మంచిలో ఉన్నాడు. ఇంటి వారందరితో ధర్మంలో ఉన్నాడు. ఇంటి వారందరితో ప్రార్థనలో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తన దర్శనంలో ఏం చేశాడు? గౌరవించాడు. తన ప్రత్యక్షతను గౌరవించాడు. పిల్లలు దేవుడు తనకు అనుగ్రహించిన పిల్లల బట్టి జీవితాన్ని అతను గౌరవించాడు కనుక అతడు పిల్లల నిధులకు వెళ్తున్నాడు. దేవభూత దర్శనంలోకి వెళ్తున్నాడు. దేవుడికి స్తోత్రంగా ఎవరాగు పిల్లలేవండి గౌరవించి గౌరవం పిల్లల దానికి గౌరవం ఇచ్చినట్టయితే ఉబేదేమోలే పిల్లలు జాగ్రత్తగా ఉన్నట్టయితే నీకు ఇంకా అధిక స్థానములు పిల్లరా కల్పించబడతాయి. కనుక పిల్లరా నీకు దర్శనము లేకపోతే కలలు కాదండి. నేను చెప్పండి కలలు కాదు. ఇక్కడ మా కొన్నేలు గారు మాట్లాడుతూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే దేవత వచ్చి మాట్లాడింది. ఇదండి దర్శనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి కొప్పల మందు పిల్లరా మాట్లాడాడు. ఎవరితో? సొలొమోనుతో. ఎవరితో మాట్లాడాడండి? కొప్పల మందు మాట్లాడాడు. ఇక్కడైతే దర్శనం డైరెక్ట్. ఇక ఆయన చూస్తూనే ఆయనతో మాట్లాడతారు. దర్శనం ద్వారా దేవుడు పెట్టారు. ఆలోచించి అందరూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఇంకా పిల్లలు గొప్పది ఉందండి ఇందులో. ఇక్కడ దేవుడితో మాట్లాడదు. మోషేతో అయితే నేను దర్శనం ద్వారా స్వప్నం ద్వారా మాట్లాడలా, ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీ యొక్క ఎదుగుదల బట్టే ఆ ప్రత్యక్షతలో పిల్లలు ఆధారపడి ఉంటాయి. భక్తులు పిల్లలు తన ఎదుగుదల బట్టే ఈ యొక్క పిల్లలు ఎవరి పరిస్థితుల్లోకి ఎదుగుతూ ఉంటారు. జాగ్రత్తగా ఆలోచించే అతను పిల్లరా దేవుడి ప్రత్యక్షతను గౌరవిస్తూ దాని మీద ఉల్లాసంగా జాగ్రత్తగా ఉంటే భయభక్తులతో తడి మడియాగట్టుగా ఉంటే దేవుడి పిల్లలు ఆలోచన చేయండి. పిల్లరా భక్తి శ్రద్ధలతో ఉంటే పిల్లరా దాని మీద జాగ్రత్తలు కలిగి ఉంటే అప్పుడు ఏం చేస్తుంటాడు? దేవుడు ఇంకా నేను పెంపారంభ చేస్తూ ఉంటాడు. ఇంకెక్కడ దాకా తీసుకెళ్తాడు? ముఖాముఖి దర్శనాన్ని తీసుకెళ్తాడు. దేవుడికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. రెండో స్థాయికి స్తోత్రం. హల్లెలూయా. భక్తులు పాడతారు. ఎవరండి? ముఖాముఖిగా మాట్లాడి దేవ కనబడుమా, దేవ మాట్లాడుమా అని పిల్లలు పాటలు. ఏమండి? అబ్రహాముకు దేవా ముఖాముఖిగా దేవా, అబ్రహాముకు దేవా ముఖాముఖిగా దేవా, కనబడి మాట్లాడినావు
ముఖాముఖిగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడండి? అబ్రహాం గారితో మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. యాకోబుతో ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుని బిడ్డ ఆలోచన చేయి. ముఖాముఖిగా, దర్శనములు స్వప్నములు కాదు, ముఖాముఖిగా మాట్లాడే దేవుడైనా ఆ అనుభవంలో ఎదగాలి. ఆ దర్శన అనుభవం నీకు ఉండాలి. అంతేగాని దేవుని బిడ్డ ఆలోచన చేయండి. పిల్లలు ఏమండి, పిల్లల సంఘానికి వెళ్ళిపోతున్నారు, పాటలు గారితో మాట్లాడేస్తున్నారు, పాటలు గారితో వచ్చిన ఇదే మనుషులతో కాదు, ఎవరితో ఉండాలండి? కొన్ని కొత్త పదములు నడిపించాడు. మనుషులతో పిల్లలు భక్తి ఆధారపడి లేదు. మనుషులతో పిల్లలే ఉండి పిల్లరా మనుషుల సహవాసంతో ఎదిగిన వాడు కాదు. నిజమైన భక్తులు పిల్ల డైరెక్ట్ దర్శనంతో పిల్లలు ఎదిగిన వాడు కొన్నేళ్ళు. దేవునికి స్తోత్రం కలిగినగా రీతిగా ఉన్న కొన్నేళ్ళు పిల్ల అలా ఉండిపోవటం పిల్ల దైవ చిత్తం కాదు. గురువు కావాలి. ఏం కావాలంటే గురువు కావాలి. అందుకే పిల్లరా అబ్రహాం అని కొన్నేళ్ళతో దేవతలు చెప్పిందిగో యొప్పేలో ఒక చర్మకాన్ని ఇంత పేతురు గారు ఉన్నాడు. దైవజనుడు ఎవరున్నారు? సిమోను పేతురు గారు ఉన్నారు. ఆయన పిలిపించుకో అని చెప్పాడు. ఏం చెప్పాడండి? అంటే ఎక్కడికి వెళ్ళాలో దేవుడే చెప్పాడు. ఏమండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో దేవుడే చెప్పాడు. దేవుడికి ఎక్కడ నడిపించాలో దేవుడు. ఈ నడిపింపు ఎవరిది? దేవుడిది. ఇది ఎవరిదండి? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి పిల్లలు ఎవరు పడితే ఎవరు కనపడితే పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమని పిల్లలు ఏమిటి దేవుడు చెప్పాలి. దేవుడు పిల్లరా దేవుడి దాన్ని స్పష్టంగా చెప్తుంది. ఫలానా చోట ఉన్నాడు దైవజనుడు, ఫలానా చోట ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్ళి దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా నిన్నుసార్లు దగ్గరికి స్తోత్రం. ఆ దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు పిల్లరా ఆ దైవజనుడు నువ్వు పిలిపించుకోమని చెప్పాడు. ఏమన్నాడు? ఆ దైవజనుడిని పిలిపించినప్పుడు వెంటనే తన యొక్క ప్రార్థన ముగించుకుని వెంటనే పిల్ల తన యొక్క పరివారంలో పిల్లని తను పిలిచిన నమ్మకస్తులు ఏమని తెలిపించుకుని పక్కన ఉప్పి అనబడిన గ్రామం ఉంది, పట్టణం అక్కడికి వెళ్ళండి. అక్కడ ఒక చర్మకారు సింగుడు పేతురు అనేది ఆయన ఉన్న దైవజనుడు. ఆయన్ని పిలుచుకోరండి, ఇలా దేవత నుంచి కనపడి మా యొక్క అయ్యగారు తీసుకురమ్మన్నారని చెప్పండి అని చేసి అంటే అయితే పిల్లలండి అలాగే వాళ్ళు వెళ్ళారు. ఈ లోపల ఎక్కువలో దేవుని బిడ్డ ఆలోచన చేయండి. కింద వంట జరుగుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డ ఆలోచన చేయండి. దైవజనుడు పిల్లలంటే పేతురు గారు పైకి వెళ్ళిపోయి మేనగదిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? పైకి వెళ్ళి ఆహారం అడుగుతున్నప్పుడు ఆహారం దయచేవు, ఆహారం దయచేవు, ఆహారం కింద వంట వండుతుంటే పైకి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆహారం కోసం అడుగుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ఆహారం కోసం ఎందుకు అడుగుతుంది? ఈ ఆహారం ఏంటంటే శారీరక ఆహారం కాదు, ఆత్మీయ ఆహారం ప్రజలకి ఏం బోధించాలి. పిల్లల సంగతికి ఏం బోధించాలి? సత్యములను బయటపరచుకుంటావా? ఆయన సత్యములను బయటపరచండి. ఆహారం కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలకు ఒక ఆహారం ఆయనకి పిల్లలే ఉండొచ్చు. ఎవరంటే పై నుంచి పిల్లరా 4 చెక్కులకు ఒక దుప్పటి పిల్లలేండి కిందకు వచ్చిందండి. ఆ దుప్పటిలో పిల్లరా చతుష్పాద జంతువులు ఏమండి, అలాగే పిల్లలేమండి సకల విధములైన చతుష్పాద జంతువులు, రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండేది. చూడండి అన్ని ఉన్నాయి. అపవిత్రమైన ఉన్నాయి, పవిత్రమైన ఉన్నాయి. అన్ని చూశారు. చూస్తే ఒక స్వరం పడుతున్న వీళ్ళు చంపుకు తినమని చేశాడు ప్రభా. అప్పుడు అన్నాడు ప్రభా నేను నిషిద్ధమైన దాన్ని ఎలా భుజిస్తాను? నేను భుజించను కదా అన్నాడు. ఎవరు? పేతురుగా. అంటే ఇక్కడ దేవుడు పవిత్రపరిచిన దాన్ని నువ్వు ఏమాత్రం కూడా అపవిత్రంగా ఎంచకూడదు అని చేసని దేవుడు ఒకసారిగా ఆ యొక్క దుప్పటి పైకి రెండో మారు పిల్లలు అతను ఇలా ముమ్మారు జరిగింది. ఒకరికి పిల్లలండి సంభాషణ ముమ్మారు జరిగింది. ముమ్మారు జరిగిన తర్వాత పిల్లలండి ఆ యొక్క దుప్పటి ఎత్తబడిపోయింది. ఇంతకీ ఏమిటా అని చూసి దాని గురించి ఆలోచిస్తుంటే ఈరోజు ఒక పిల్లలేమిటి పిలుపు ఒక స్వరం పడదు. నీ గురించి మనుషులు వచ్చారు, వెలుగు వారితో పాటు వెళ్ళని చేశారు. దేవుడికి స్తోత్రంగా అభ్యంతరం చెప్పగలమని చేశారు. ఒక గొప్ప వాక్యం దిగారు. పేతురు గారు ఎవరంటే అది నేనే చెప్పాడు. దేవుడికి స్తోత్రంగా ఇలాగా కొన్ని రమ్మన్నాడు. సార్ వచ్చేస్తానని చేసి ఎవరికి ఏం చెప్పలేదు అంతే. ఎందుకంటే దేవుడు చెప్పాడు. అక్కడ కొన్నితో చెప్పిన వాడు ఇక్కడ పేతురు గారితో కూడా మాట్లాడాడు. ఇక్కడ కొన్నేళ్ళతో పిల్లలు మాట్లాడాడు. ఇక్కడ పేతురు గారితో కూడా ఇద్దరితో కూడా మాట్లాడాడు ఆయన. దేవుడికి స్తోత్రంగా హల్లెలూయా. కనుక దేవుడు నీతో చెప్తే ఇప్పుడు ఇతరులతో కూడా మాట్లాడతాడు. నీతోటే కానీ ఇతరులతో మాట్లాడు. వాగ్దానం చేశాడంటే ఆయన ముందుగానే సిద్ధపరిచి అంటాడు. దేనికి నువ్వు పిల్లలేమండి కంగారు పడిన అవసరం లేదు.
ముందుగా సమస్తాన్ని సిద్ధపరిచేసి కనుక ఆయన సన్నిధిలో ఆయన వాగ్దానం కోసం కనిపెట్టు, ఆయన చిత్తం కోసం పిల్లలేవండి కనిపెట్టాలి. ఎప్పుడైతే మనం పిల్లలు ఆయన చిత్తం కోసం కనిపెడతామో, ఆయన యొక్క పిల్లరా సంకల్పం కోసం మనం ఎప్పుడైతే కనిపెడతామో అప్పుడు మనం ఏం చేస్తాం పిల్లరా, ఎవరైనా వాగ్దానం మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు పిల్లలు మనం దేనికి భయపడతాం, వాగ్దానం చేస్తాం, నేను చేస్తాను, నువ్వు ఇలా చేసుకో ఎల్లు అని అన్నాడంటే ముందుగా ఏదో సిద్ధపరిచేస్తాడండి. దేవుడికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఆయన సిద్ధమైతే పిల్లలండి ఇక ఏ రోజు ఉండదండి, దేనికి కూడా భయపడనవసరం లేదు. దేవుడికి స్తోత్రం కలుగు. ఏమి తిందుమా, ఏమి త్రాగుమా, ఏమి ధరించుకుందామా భయపడనవసరం లేదు. కనుక నీవు ఆయనతో పిల్లల బంధాన్ని కలిగి ఉండాలి, ఆయనతో పిల్లల స్వరాన్ని పిల్లలేండి కలిగి ఉండాలి. ఆ స్వరం పిల్లలేండి ముగిరేవాడై ఉండాలి. ఆయనతో పిల్లలేండి ఆ యొక్క స్నేహాన్ని పిల్లలకు కలిగి ఉండాలి. మీరు పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకునే ఆ పిల్లలేండి సంభాషణ ప్రార్థన బంధాన్ని పిల్లల నిత్యము కలిగి ఉండాలి. దేవుడి బిడ్డల ఆలోచన చాలా విలువ ఉన్నట్టయితే నువ్వు దేనికి భయపడనవసరం లేదు, రాజాల ముందు పోవచ్చు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. రెండుసార్లు స్తోత్రం చెప్పండి. ఓ పిల్లరా, ఎవరి ఇశ్రాయేలు దేవుడు మాట విని ప్రయాణం వచ్చినప్పుడు ఎర్ర సముద్రం కనబడింది. ఆ ఎర్ర సముద్రాన్ని వారి ముందే ఆయన పాయలుగా చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండుసార్లు స్తోత్రం చెప్పండి. అందరు కంగారు పడ్డారు. అందరూ ఉన్నారు, మోషే ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి సముద్రం వాడని తీసుకొచ్చావు అని అడిగారు అన్నాడు. ఓరగని చూడండి అయ్యా దేవుడు చేసే అద్భుతాన్ని అన్నాడు మోషే గారు. ఆవిడ పిల్లరా దేవుడిని మోషే అడిగాడు, ఏం చేయమంటారు, ఎందుకు ఆగిపోయారు, అక్కడ సాగిపోమని చెప్పు, చేతులు ఏమో పెట్టారు, కరచు సముద్రం కొట్టారు, కరచు సముద్రం పట్టుకోలేదు, పాయలుగా అద్భుతం. దేవుడికి స్తోత్రం. కానీ కళ్ళ ముందే పిల్లలు ఏం జరిగింది చెప్పండి, అద్భుతం జరిగింది, కళ్ళ ముందే అద్భుతం జరిగింది. ఆ పిల్లల కమలపడ్డారు. మోషే గౌరవించడం ప్రారంభించారు. ఓ మోషే పక్షాన్ని కూడా ప్రారంభించారు. ఎప్పుడైతే అద్భుతం పిల్లలు ఆశ్చర్యకులు జరిగిందో దేవుడు పిల్లలు నడిచిపోయారు. నిజమే పిల్లలు పగలు ఎండ దెబ్బగా రాత్రి వెన్నెల దెబ్బగా ఏది తగ్గకుండా పిల్లలు ఏ మాత్రం కూడా పిల్లల రాత్రి చీకటి ఇబ్బంది లేకుండా ఓ మేఘస్తంభంలో వారితో ఉన్నాడు, వారి మధ్యలో ఉన్నాడు. పగలు మేఘస్తంభంగా వారి మధ్య ఉన్నాడు. ఏ ఎండ దెబ్బలేదు. స్తోత్రం చెప్తామా. ఏం ఏర్పాటు చేశాడండి, ఏం ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఆయనతో బంధాన్ని కలిగి ఉంటే అన్ని ఏర్పాట్లు ఆయన చేస్తాడు. దేవుడికి స్తోత్రం. కానీ హల్లెలూయా. నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలవాలంటే దేనికి నీ భయపడిన అవసరం లేదు. అందుకే దానియేలు అన్నాడు, పిల్లలు రాస్తూ అన్నాడు, అయ్యా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కనుక ఇదిగో ఆయన నన్ను తన దూతను పంపించి కాపుదలిచ్చాడు. ఈ సింహాన్ని ఏ హాని చేయకుండా దూత కాపుదలుందయ్యా. ఆయన దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నా. దేవుడికి స్తోత్రంగా. రాజా నీ దృష్టికి కూడా నేను నిర్దోషినేనా అని అడిగాడు. ఆయన దృష్టికి నువ్వు ఆయన దృష్టికి నిర్దోషిగా ఉంటే దానిలో ఆయన తెలుస్తాను. దేనికి నువ్వు భయపడవసరం లేదు. ఇక్కడ పిల్లలు కొన్నేళ్ళతో మాట్లాడింది పేతురు గారితో మాట్లాడు. అది పేతురు గారు వెళ్ళిపోయి పిల్లలు ఆ యొక్క కొన్నేళ్ళు గారి ఇంటికి వెళ్ళారు పేతురు గారు. జనగల గుంతులకి అక్కడ చాలా మంది జనం ఉన్నారు. అందరూ లేచిన పడిపోయి ఎంతో పెద్ద పెద్దోళ్ళు అందరూ అందులే ఎవరు చూస్తే ఎప్పుడు ఆ ముఖాలు కూడా ఆయన చూడలేదు. దేవుడు అందరూ కూడా పెద్ద పెద్ద వారు, ఓ ఉద్యోగస్తులు పిల్లలండి, ఒక ఆస్తిపాస్తులు పిల్లలు కలిగిన వారు, వీళ్ళందరూ చూసి పిల్లరా పేతురయ్య గారికి పిల్లలు సాష్టాంగ నమస్కారం చేస్తారు. అప్పుడు అన్నాడు, నేను మీలోనే మనిషినేనయ్యా, నాకు ఎలా సాష్టాంగ నమస్కారం లేదు, వేచి నిలబడండి అని చేశాను. ఏంటంటే అక్కడ చెప్పాడయ్యా, నేను గత 3 రోజుల క్రితం నేను ప్రార్థన చేస్తుంటే దేవదూత నాకు కనపడి మిమ్మల్ని పిలుచుకోమని చెప్పింది అంటే సరే కూర్చోబెట్టి వారికి వాక్యం ప్రకటించడం ప్రారంభించాడు. తన దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 4 చింతలు పట్టుకుని వచ్చిన పిల్లలండి అనేక రకాల పొరుగులు అనేక మానవులకి సాదృశ్యంగా ఉన్నాయి. అందరికీ సృష్టికర్త ఆయనే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ఆయన ఏమైనాడు? సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. అందరికీ దేవుడు, కొందరికి దేవుడు కాదు అని ఆయన తెలుసుకున్నాడు. దేవుడి సన్నిధిలో వాళ్ళని తెలుసుకుంటున్నావా? నువ్వు దేవుడి సన్నిధిలో వాళ్ళకు సత్యాన్ని గ్రహిస్తున్నావా? దేవుడి ఇట్లా ఆలోచించి పోతున్నావు. చాలా మంది పిల్లలు యేసుబాబు గురించి చెప్పడానికి చాలా ఏర్పడిపోతుంటారు. ధైర్యంగా నిలబడలేదు. లోకం అయితే పిల్లలు కాంతాన్ని ఆరాధిస్తే ఎంత ధైర్యంగా ఉంటారు. ఏమంటే దేవుడి బిడ్డలను ఆలోచించండి పిల్లరా. అలా నాకున్న ధైర్యం పిల్లలు మనవులు కూడా చెప్పండి. ఏమండి చెప్పాలి, మనవులు కూడా మనవు ధైర్యంగా సాక్షి ఇవ్వలేదు.
మనం ధైర్యంగా నిలబడి ధైర్యంగా పిల్లలు భయపడతారు. ఏదో పిల్లలు ఏం చేసేస్తారు, ఏది భయం వాళ్ళు తెలుసుకున్న దానికి పిల్లలు ఏమిటి ధైర్యంగా ఉండడం, మనం తెలుసుకున్న దానికి మనం ధైర్యంగా ఉండకూడదండి. అంటే మనం నమ్ముకోలేమా? మనకు విలువ లేదా? మనం పిల్లగా మనం చేసి మనం ఆరాధిస్తాం. అంతే కథ. ఒకటిగా భయపడాల్సిన పని ఏంటి? కార్యంగా వచ్చి పిల్లలు ఏమండి క్రీస్తు గొప్ప సాక్షులుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా ఎప్పుడు ఉంటామంటే దేవుని గురించి పూర్తిగా తెలుసు. తెలియకపోతే పిల్లలన్నీ వెనకే ఆనందంగా రాలేవు. పిల్లలు ఏమిటి ప్రాంతంలో ముందుకు సాగలేవు, పరిశుద్ధతలో పిల్లలు నిలవలేవు, దేంట్లో కూడా పిల్లరా సరిగా ఉండలేవు. దేవుడి పిల్లల అటువంటి పరిస్థితి. మన దేవుడి పిల్లలు ఆయన గురించి పూర్తిగా తెలుసుకుంటే ముందుకు సాగిపోతావే కానీ వెనకబడవు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. రెండే సంబంధం చేస్తున్నా. అందుకే మొత్తం అంటారు, కరువు నిండా ఆకలి అయినా నీ స్నేహము నుండి ఎడాపునా. కరువు నిండా ఆకలి అయినా నీ స్నేహము నుండి ఎడాపునా. ఆ గుర్రీలు బంధువులు చుట్టాలు స్నేహితులు అందరితో పిల్లలు ఎలా పిల్లవారు ఉన్నప్పుడు ఈయన బోధ ప్రారంభించాడు. బోధ ప్రారంభించి అప్పుడు పిల్లలు తన అనుభవాలను చుట్టూ మార్చుకుంటూ యేసుక్రీస్తు కొందరికి దేవుడు కాదు అందరికీ దేవుడు అని చెప్పడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రంగా ఆయన ప్రతినిధిగా ఈ లోకానికి వచ్చాడు. కలవలసిన ఆయన ముందు చెందాడు. కారణం ఏంటంటే మన పాప జీవితం నుంచి మన శాప జీవితం నుండి పాపం వల్ల మనకు కలిగిన బంధకాలన్నిటి నుండి కూడా మనం విడిపించడానికి, మన కళ్ళు తెరచడానికి, ఆయన తీసివేయడానికి, మనం విడిపించే స్వతంత్రులుగా మనం నడిపించడానికి, శాపగ్రస్తమైన జీవితం అనేది లేకున్నట్లు మనం విడిపించడానికి ఇదిగో ఆయన లోకానికి రూపధారుడిగా వచ్చి కలవలసిలో తన ప్రాణం ధానం చేస్తున్నాడని ఈ విషయాలన్నీ బోధించడం ప్రారంభించాడు. ఎవరో ఎప్పుడైతే ఈ విషయాలన్నీ పిల్లరా ఏమండి ఆయన చెప్పాడు, ఆయన వల్లనే ఆయన నామం మూలంగానే పాప క్షమాపణ పొందులని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని చేసి ప్రవక్తలందరూ చెప్పారు ఆయన నామం వల్లే రక్షణ, మరి ఏ నామం వల్ల రక్షణ లేదు. కలవలసిలో ధ్వానాలి మానవానికి పాప విమోచన ఓ శాప విమోచన రక్షణ ద్వారానే పడుతున్న ద్వారా మన ద్వారా రక్షణ లేదు. ఆయన దేవుడు ఆయన కోరుతుంది. ఈ విషయాలు వింటుంటే అందరూ కూడా ఓ పిల్లల మాటలు వింటూ ఉండగా నీ పిల్లలు వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మకి దేవుడికి స్తోత్రం కలిగిన రెండో స్థాయి స్తోత్రం. అప్పటికింకా బాప్తిసం పొందకుండానే ఏం చేశారు? పరిశుద్ధాత్మ పొందారు. చాలా మంది పిల్లలు చెప్తారు బాప్తిసం పొందే పరిశుద్ధాత్మ పొందేసినట్టే అని చెప్తారు. నువ్వు పొందకుండగానే పరిశుద్ధాత్మ పొందారు, మరి ఏమంటావు? పొందకుండా బాప్తిసం పొందకుండగానే ఏం చేశారు? పరిశుద్ధాత్మ పొందారు. పరిశుద్ధాత్మ పొందడం ప్రధానమైనది. పరిశుద్ధాత్మ పొందడం భాషలు మాట్లాడారు. దేవుని బిడ్డలు చాలా మంది చదువులు ఉన్నా కానీ పరిశుద్ధాత్మ పొందలేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే నీవు నిలవబడలేవు, నీవు నడవలేవు. నువ్వు పిల్లల నుండి
దేవుని పక్షముగా ఏ కార్యము కూడా చేయలేదు. ఒకవేళ చేసినా చూడండి, ఫ్యాన్ ఆగిపోయిందను, ఫ్యాన్ కరెంట్ పోయింది అనుకోండి, తిరుగుతుంది. కరెంట్ పోతే ఏమవుతుందంటే తిరుగుతుంది. కానీ ఎప్పుడు ఆగిపోతుందో చెప్పాలి. ఆ తిరగటం వల్ల ప్రయోజనం తిరిగినట్టే కనబడుతుంది, గాలి అవుతుంది. అదే పవన్తో తిరిగింది అనుకోండి, అదేమవుతుంది, కరెంటుతో తిరిగితే పిల్లలు దాని వల్ల గాలి అవుతుంది. దాని ప్రయోజనం నేను ఇచ్చే పిల్లలు ఏమంటే అలాగే పిల్లలు ఉంటుంది, పవర్ పిల్లలు. అలాగే మనం పిల్లలు ప్రశుద్ధాత్మలో ఉన్నప్పుడు మనం పిల్లలు ఇంకా మన మధ్యలో పిల్లలు అటు ఇటు ఇంకా పిల్లలు ఆ అంచెము వరకు నమ్మకంగా ఉంటాం. దేవుడికి స్తోత్రంగా అంచెం వరకు సాక్షులుగా ఉంటాం. అంచెం వరకు పిల్లలు ఉండి పిల్లల ప్రభుని వెంబడిస్తూ ఉంటాం. రాకడలు ఎంతబడే వరకు పరిశుధాత్మ ఈ కాలంలో సంస్థలు కూడా జరుగుతూ ఉంటాయి. కనుక పిల్లల పరిశుధాత్మ చేత అభిషేకించబడ్డారు. ఇదిగో వీళ్ళు పరిశుధాత్మ చేత అభిషేకించబడినారు అనడానికి భాషలు ఇక్కడ వారు మాట్లాడటం చూస్తున్న భాషలే ముంగుతాయి. సరే, మంచిది. కనుక దేవుని సంగమా దేవుని వీళ్ళ ఆలోచన చేయండి. అప్పుడు పేతురు గారు అంటారు, మనవలే పరిశుధాత్మ పొందిన వీరిని బాప్తిసం పొందకుండా, రక్షణ పొందకుండా ఎవరైనా అభ్యంతరం చెప్పగలరా అని చేస్తున్నారు. ఎవరు మాట్లాడుతారు? అలాగే పరిశుద్ధాత్మ పొందారు, అందరూ పొందేశారు. అందుకే పరిశుద్ధాత్మ అందరికా కొందరికా అంటే అందరికీ దేవునికి స్తోత్రం. కొందరికి కాదు, పెరుగుకొస్తుంది కాదు, అందరికీ విశ్వసించిన ప్రతి వాడు కూడా ప్రసంగంలోకి వచ్చిన ప్రతి వాడు, రక్షణ పొందిన ప్రతి వాడు పరిశుధాత్మ పొందితేనే కానీ ఆ రక్షణలో సాగలేడు. పరిశుధాత్మ దేవుడి పిల్లలు మనల్ని పిల్లలు మన జీవితంలో చేయాల్సిన పనులు మన ద్వారా జరిగించడానికి ఆ సత్యంలో మనం నడిపిస్తాం. దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. మనం పని చేయడానికి శక్తినిచ్చేవాడు పరిశుధాత్మ ద్వారా పనులు జరిగించేవాడు అయినాడు. పరిశుధాత్మ లేకుండా మనం ఏమీ చేయలేదు. అది చేసిన పిల్లగా ఏమాత్రం కూడా ఫలవంతంగానూ ఉండదు, క్రమంగానూ ఉండదు. దేవుడి బిడ్డలను ఆలోచించే వరకు వచ్చేసరికి విచ్ఛిన్నంగా పిల్లలు మారిపోతుంటుంది. దేవుడి బిడ్డలను ఆలోచించే ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మ చేత అభిషేకించబడు. ఆయన అభిషేకించే దేవుడు అయినాడు. ఎందుకంటే ఆయన మనం ప్రేమిస్తున్నాడు అన్నట్టు. అయితే మనం ఏం చేయాలి? విషయంలో తెలుసుకుని పిల్లరా, ఆయన దేవుడైనా ఆయన తప్ప పేరు దేవుడు లేడని, ఆయన వెంబడించవలసి ఉన్నదని ఆయన తెలుసుకుని ఆయన పిల్లలు వెంబడించాలి. మనం ఏమాత్రం కుడికైనా ఎడమకైనా తొలగకూడదు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఎవరు చెప్పండి? ఆయన అందరికీ, కొందరికి కాదు. ఏమండి? లేఖనం చెప్తా ఉంది, నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేదు. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో పిల్లల మాటలు మనం చూస్తాం. నేనే దేవుడను, నేను తప్ప మృతి నుంచి వాడను నేను. చదవండి, వాక్యరాజ్యం ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 39వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32:39. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నుండిచువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతుల నుండి విడిపించువాడెవడు లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్తామండి. దేవుడు రాయబడింది, మృతి నుండిచువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతుల్లోంచి విడిపించగలవాడు ఎవడు లేడు. వినాలి, నా చేతుల్లోంచి విడిపించగలిగిన వాడు ఎవడు లేడు. నా చేతుల్లోంచి విడిపించగలను ఆ దేవుడు. పిల్లలు, దేవుడు బిడ్డలను ఆలోచించండి. దేవుడు అంటే బలహీనుడు కాదండి. పిల్లలేమండి, నీళ్ళు వేసి దొరికే నోరు మూసుకుంటుకునేవాడు కదా. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన జోలికి వస్తే పిల్లలేండి నామరూపాలు లేకుండా చేసేస్తాడు. అటువంటి బలవంతుడు దేవుడు. ఆయన దగ్గర జాగ్రత్తగా ఉన్నామా మనల్ని ఏం చేస్తాడు? అభివృద్ధి పరుస్తాడు. పిల్లలేమండి, కర్మకాలం వేసామా నేలకేసి బాధేస్తాడు. చాలా ప్రమాదం. ఆయన లోబడ్డ మంచిది, విధేయులుగా ఉండడం మంచిది, ఆయన భయభక్తులుగా ఉండడం మంచిది. దేవుడి సంగమా దేవుడు బిడ్డలను ఆలోచించే ఆయనకు మాత్రమే లోబడ. కారణం ఏంటంటే ఆయన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. దెయ్యం ఉంది కాబట్టి ప్రతిదానికి దానం పెట్టుకోవడం. దేవుడు ఒక్కడే లేదు, దేవుడు దెయ్యం రెండు ఉన్నాయి. దేవుడు బిడ్డలను ఆలోచించే అన్నిటికీ దానం పెట్టుకోవడం. కానీ పిల్లలు ఏమిటి? రెండు ఉన్నాయి కాబట్టి అన్నిటికీ దానం పెట్టకూడదు. దేవుడికి ఏం చెప్పండి. చాలా మంది పిల్లలు అజ్ఞానం మాట్లాడుతుంటారు. కాలవన్నీ కలిసి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయంటండి, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయంటండి. అలాగే మా కాలవన్నీ కలిసి ఉద్దాట్లో పోతాయి. ఒకటే ఉంటే ఉద్దాట్లో పోతాయి. ఏమంటే పర్లోకం ఒకటే ఉంటే అందులోకి వెళ్తాయి.
పరలోకం నరకం రెండు ఉన్నాయిరా బాబు అని అంటే ఉదాహరణకి వెళ్తే ఏం చెప్తారు? ఈ చెప్పడానికి ఏమన్నా అర్థం అర్థం ఉందా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏమంటే నరకం పిల్లలు పరంగా పరలోకం రెండు ఉన్నాయి కాబట్టి పిల్లరా ఇందులో పిల్లలకి ఎందుకు వెళ్తున్నాయి? సముద్రం అయితే ఒకటే ఉంది కాబట్టి అన్ని నా కాలంలో అన్ని నదులు కలిపి ఆ సముద్రంకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ పరలోకం ఒకటే లేదు, నరకం ఉంది. పరలోకం ఒకటే లేదు, పిల్లలు నరకం ఉంది. రెండు ఉన్నాయి కాబట్టి పిల్లలు ఏది ఇందులోకి వెళ్తుందో పిల్లలు ఆలోచించుకోవాలి. ఏది పడితే పిల్లలు ఎక్కేస్తే కుదురుతా? దేవుడికి స్తోత్రం కలుగుతుందా? రెండో స్థాయికి స్తోత్రం. ఒకసారి పిల్లలకి ఆయన బస్ దగ్గరికి వచ్చి పిల్లలు అడుగుతున్నాడు, ఏమండి ఈ బస్సు పలానా చోటకి వెళ్తాడంటే నన్ను చేసి అడిగాను, అప్పటికి వెళ్తాడంటే అని అడిగాడు. అంటే దేవుడు వీళ్ళని ఆలోచించే వాళ్ళ ఊరు వెళ్తుందా అని అంటే ఎలాదయ్యా అని చేశాను. ఎందుకు వెళ్తా అంటే ఎందుకు వెళ్తాం? దీని మీద పలానా ఊరు వెళ్తుందా, ఆ ఊరు ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్తుందా అని చేసి మొదలెట్టాను. దేవుడు అంటే కాకినాడ వెళ్ళే వస్తానని చేసి పిల్లల ఏలూరులో పిల్లలు కాకినాడ వెళ్ళే వస్తానని చేసి ఉంటే ఒక అతను అనపర్తి వెళ్ళడానికి బస్సు ఎక్కుతానంటే ఆ డ్రైవర్ వచ్చాడు, ఈ కాకినాడ వెళ్ళే వస్తాను అనపర్తి నుంచి చాలా ఊరి నుంచి ఉంటాయి కాబట్టి నీకు అనపర్తి వెళ్ళాలనుకో బస్సు ఎక్కాలి, నువ్వు మెనపెట్ట దిగి అక్కడ నుంచి వాళ్ళకు బస్సు మారా తప్ప డైరెక్ట్ గా అనపర్తికి ఈ రూట్ నుంచి అసలు నీకు అసలు ఏ బస్సులు ఉండవు అని చెప్తున్నాను. సరే అని దేవుడు పెట్టారు. మనం పిల్లలు ఏదో చూసేసుకుని వెళ్ళిపోద్ది అనుకుంటే వెళ్తాం. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, దానికి పిల్లలు తగిన వస్తారు. అలాగే పిల్లల పరలోకాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ నామం వల్లే రక్షణ, మరి ఏ నామం వల్ల రక్షణ పూర్తిగా తెలుసుకోవాలి. దేవుడు పిల్లలను ఆలోచించండి. పిల్లల మనం పూర్తిగా విధేయులు అవ్వాలి. పిల్లల దేవుడికి ఎంతగా మనం విధేయులు అవుతామో అంతగా దేవుడు మనం ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. దేవుడు పిల్లలను ఆలోచించండి. పిల్లల మనం పిల్లల దేవుడు అంటాడు విశ్రాంతి దినం ఆచరించమంటున్నాడు. ఏమంటున్నాడండి? 6 దినాలు కష్టపడే పిల్లలు దేవుడి సన్నిధికి దేవుడు ఆశీర్వదిస్తాడు. మనకు ఆరోగ్యం ఉంటుంది, దేవుడు ఆశీర్వదిస్తాడు. మన ఆశీర్వది మనం కష్టపడి ఆశీర్వదించబడింది అనుకోవాలి. అడుగు పిల్లల్ని అభివృద్ధి చెందుతాం, రుణాలు చెల్లించబడతాం. పిల్లలు ఏమండి అలాగే ఆస్తి పనులు అవుతాం. పిల్లలే మనం చక్కగా పిల్లలు సమకూర్చుకోగలుగుతాం. అంతేగాని దేవుడి సన్నిధికి రాకపోతే పిల్లరా, ఒక దినం దేవుడికి ఇవ్వకపోతే పిల్లరా మనం పిల్లలేమండి అభివృద్ధి చేద్దాం. ఏడు పనులు ఉన్న పిల్లల్ని కాదు అన్నాడు, పక్కన పనులని పక్కన విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలి. అంటే దేవుడి సన్నిధికి వచ్చేది, దేవుడి సన్నిధి పిల్లలు ఉంటారు. ఎందుచేతనంటే ఎవరి ముక్తి గుర్తించేవాడు ఆయనే, బ్రతికించేవాడు ఆయనే, గాయపరిచేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే, నా చేతుల్లో నుండి విడిపించేవాడు ఎవడో లేదని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన చేతుల్లో నుండి ఎవడో కూడా విడిపించలేదు. నా దీకత మరి ఎవడు విడిపించలేదు. బలవంతుడైన దేవుడైనా కనుక మన అభివృద్ధి చెందాలన్నా మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ఆయన సన్నిధికి రావాలి. ఏం చేయాలంటే తర్వాత ఆయన తర్వాత చేస్తాడు. ఏమవుతుంది? దేవుడు బిడ్డలను ఆలోచించండి. అందరూ దేవుడికి స్తోత్రం, గట్టిగా దేవుడికి స్తోత్రం. ఒకసారి పిల్లలు ఉండి ఒకే ఊరిలో పిల్లలు ఉండి ఒకే ఇంట్లో పిల్లలు కుటుంబాల పిల్లలు పక్క పక్కన నివసిస్తున్నారు. అయితే పిల్లల ఇంట్లో అందరూ కూడా పిల్లలు తల్లు అందరూ కూడా కష్టపడతారటండి. చాలా సంతోషి పని చేస్తూ ఉంటారు. కానీ ఎంతమంది కష్టపడి ఈ పిల్లలు పని చేస్తున్నారు కానీ అభివృద్ధి ఉండదు. ఏదో కొరత ఉంటానే ఉంటుంది. కానీ ఆ పక్క ఇంట్లో దేవుడు భర్త ఒక్కడే కష్టపడతారటండి. పిల్లలు చదువుకుంటారు, భార్య పిల్లలు ఇంట్లో ఉంటుంది. ఈ భర్త ఒక్కడే పిల్లలు పనులు తెలియజేస్తుంటారు. కానీ పిల్లలు అన్ని సమృద్ధిగా ఉంటుంది. రోజున పక్కలు అడిగారట, ఏమండి మేము ఎంతమంది కష్టపడుతున్నాం, మాకు అన్ని లోట్లు ఏముంటున్నాయి, మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఆయన మీ వారు ఒక్కరే కష్టపడతారండి, కానీ మీకు ఏ లోటు లేకుండా ఉంటుంది, అంత చక్కగా ఉంటుంది. ఓ గొడవ ఉండదు, గందరగోళం ఉండదు, ఓ సమస్య ఉండదు, ఏడుపు పెరబొబ్బులు ఉండవు. మీకు అంత సంతోషంగా ఎంతో సమాధానంగా ఉంటారు. మీకు కావాల్సిన వస్తువులు మంచి మంచి వస్తువులు కొనుక్కుంటారు. మేము ఎంత కష్టపడినా కానీ ఏ వస్తువు కొనుక్కోలేము. మేము ఇలా ఉంటుంది మా పరిస్థితి. ఏంటి మీకు మాకున్న తేడా అని అడిగారు. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు? మీకు మాకున్న తేడా చెప్పలేదు. అయ్యా ఆమె చెప్పింది మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మేము ప్రభువుని నమ్ముకున్నాం. మేము 6 దినాలు కష్టపడి 7వ దినాలు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన విషయంలో మేము భక్తి శ్రద్ధలతో ఉంటాం కాబట్టి ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాం. మన కష్టార్జితం చేత మన అభివృద్ధి చెందలేదు. ఆయన ఆశీర్వాదం చేతనే మనం మందులు వేసుకుంటే పిల్లల ఆ స్వస్థత కాదు.
ఆయన ఆశీర్వదిస్తేనే స్వస్థత. దేవునికి స్తోత్రంగా. దేవుని పెట్టారా కోట్లు పిల్లలు ఖర్చు పెట్టారు. కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. ఎవరండి? బాబు గారి బాలసుబ్రహ్మణ్యం గడ్డక దేవుడు పెట్టారు. అందరూ దేవునికి స్తోత్రంగా. మన పిల్లలు కాదు పిల్లలండి ఆయన చెప్తున్నాడు సార్ 75 సంవత్సరాల వయసు దేవుడు పెట్టారు. ఏమండి శుభ్రంగా పిల్లలు. కానీ కరోనా వచ్చింది, ఊపిరితిత్తులో పోయింది, వెళ్ళారు, చూపించుకున్నారు. దేవుడు పెట్టారు. హాస్పిటల్లో పిల్లలు 4 రోజులు పెట్టారు. అంటే స్వస్థ అయిపోయింది. ఎట్లా వచ్చింది? దేవుడికి స్తోత్రం. అది ఈవిడికి స్వస్థ అయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు సరైన వచ్చిందని ఒక పిల్లలు సత్యం ఒకసారి ఆలోచించి, ఇది ఒక సత్యం ఒకసారి ఆలోచించి ఆయన అడిగారు బాలసుబ్రహ్మణ్యం గారు, మనకేమండి మీరు ఇన్ని క్రైస్తవ మాటలు పాడారు కదా, యేసుప్రభువారి గురించి మీ అభిప్రాయం ఏంటంటే మీరు ఏం తెలుసుకున్నారు యేసుప్రభువారి గురించి? యేసుప్రభువారి గొప్పవాడండి, ఆయన చాలా శక్తివంతుడు, ఆయన గొప్పవాడే. కానీ క్రైస్తవులు మంచోళ్ళు కదండి. ఏమన్నాడండి? క్రైస్తవులు మంచోళ్ళు ప్రాంతం అందుకే నేను అర్థం చేశాను. అది తప్పు. నువ్వు ఎవరిపోతే మనం ఎవరు మర్చిపోతారు? ఇలాంటి చెరువు మీద పిల్లలు గొప్పంటే చెరువు వెళ్ళిపోతా చెప్పండి. దేవుని బిడ్డలా ఆలోచించింది పిల్లలు అలిగి అన్నం తింటాం అనేది పిల్లలు మొన్న వెళ్ళిపోతాయండి. పిల్లలు పడుకు వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రంగా. మనిషి వెళ్ళిపోతాడు పండగే దేవుడు అంతే. చాలా ఆలోచించి పిల్లలు ఆయన వైపు చూస్తున్నాం. ఆయన సర్వీస్ అయిపోతే ఆయనకు లోబడితే ఆయన విధేయులు అయితే పిల్లల అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాం. పిల్లరా ఆయనకు లోబడదాం, ఆయనకు విధేయులు ఉందాం. దేవుడు బిడ్డలారా ఆయన అనుసరిద్దాం, ఆయన ఆశీర్వాదాలు కోసం ఉందాం. దేవుని వాక్యం దీవించుకుందాం. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ఇదిగో కొర్నేలు ఇంటిలో జరిగిన కార్యములు మనం చూస్తున్నాం. ఒక భక్తి